హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? అందరికీ హ్యాపీ సండే. ఏంటి ఈ రోజు స్పెషల్స్ అందరు చేశారు? నేనైతే ప్రాన్స్ కర్రీ చేశాను. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినేలా అనిపించేలా ఉంటాయి. మా వారు ప్రాన్స్ తీసుకొచ్చారు. అది శుభ్రంగా క్లీన్ చేసేసి కొంచెం పసుపేసి పక్కన పెట్టుకున్నాను. ప్రాన్స్ కర్రీ అంటే ఎంత మందికి ఇష్టమో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. దీనికోసం అని మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. జీలకర్ర, కొంచెం చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లుల్లి రబ్బలు అంతే. ఒక ఉల్లిపాయ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవడమే. ఇదే మసాలా దీనికి. ఓకే, చూడండి ఇలాగా మిక్సీ పేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనికోసమని ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనము మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవే ఫ్రాన్స్ దొరికాయండి. అది కూడా మేము వచ్చిన 1 మంత్, ఆఫ్టర్ 1 మంత్ తర్వాత ఇవాళే దొరికాయి. వచ్చినప్పటి నుంచి ప్రతి వారము చూస్తూనే ఉన్నాము దొరుకుతాయేమో కానీ మేమున్న దగ్గర అస్సలు దొరకట్లేదు. ఊరెళ్ళినప్పుడు అనుకున్నాం కానీ ఊరెళ్ళినప్పుడు కూడా అస్సలు మా పిల్లలు కావలేదు. వాళ్ళ కోసమే ప్రత్యేకంగా వాళ్ళిద్దరి కోసమని వాళ్ళ డాడీ తీసుకొచ్చారు ఇవి. ఇలా లైట్గా వేపిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో వాటర్ అంతా వచ్చేంత వరకున పక్కన పెట్టుకున్న తర్వాత అదే కళాయిలోని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది త్వరగా వేగాలంటే అందరికి తెలిసిన చిట్కానే. కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా ఫాస్ట్గా వేగిపోతాయి ఉల్లిపాయ ముక్కలు. చూడండి ఇలాగా ఎర్రగా వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక టమాటీ కూడా వేసుకొని ఆ టమాటీ మెత్తగా అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇది వేగుతున్నప్పుడే తగినంత కారం కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కారం కూడా బాగా వేపిన తర్వాత మనము మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి, జీలకర్ర, అది కూడా వేసుకొని వేపుకోవాలి. మనం కొంచెం చిక్కగా గ్రేవీగా చపాతీలోకి కానీ బిర్యానీలో కానీ కలుపుకొని తిందాం అనుకున్నప్పుడు కొంచెం మసాలా పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. లేదు సింపుల్గానే నార్మల్గా ఉంటే బాగుంటుంది అంటే మసాలా వేసుకోకుండా ఉత్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు అది వేపుకోవాలి. వేపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ప్రాన్స్ కూడా వేసుకొని మసాలా మొత్తం దానికి పట్టేంత వరకు వేపుకోవాలి. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే కానీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇది కొద్దిసేపు వేగిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. యమ్మీ యమ్మీగాను. చూసేవాళ్ళు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే వీడియో ఎలా ఉన్నది మీకు తెలుస్తుంది. చూడండి ఆయిల్ మొత్తం బయటకు వచ్చిందంటే ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్లే. ఈ టైంలోనే కొంచెం కొత్తిమీర పైన వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకొని 5 నిమిషాలు పక్కన పెడితే మన కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే యమ్మీ యమ్మీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.